కౌలు రైతులకు సంబంధించి సీసీఆర్‌సీ కార్డులు ఉన్నా సరే బ్యాంకులు అయితే లోన్లు ఇవ్వడం లేదు. అక్కడ కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి కొన్ని బ్యాంకులకి అసలు లోన్ ఇద్దామనే ఉద్దేశమే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి లోన్ అనేది కట్టకపోవడం వల్ల బ్యాంకులు వచ్చేసి లోన్లు ఇవ్వవు. ఇక మరొక కారణం వచ్చేసి మీరు కౌలు రైతు కార్డుకి సంబంధించి లోన్ అయితే అప్లై చేస్తున్నారు కదా! ఆ ల్యాండ్‌కి సంబంధించి ఆల్రెడీ యజమాని లోన్ అనేది తీసేసుకుంటే మళ్ళీ అదే ల్యాండ్ పైన బ్యాంకులు అయితే లోన్లు ఇవ్వవు. మరి ఇలాంటి సందర్భాల్లో మీరు లోన్‌కి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఆల్రెడీ దీని గురించి కొంతమంది రైతులకు తెలిసే ఉంటుంది. తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే అవసరమైతే ఈ విధంగా లోన్ అప్లై చేసుకుంటారన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. మీకు ఆల్రెడీ ఆ ల్యాండ్ పైన యజమాని లోన్ తీసేసుకుంటే అలాంటి సందర్భంలో మీరు చేయాల్సిందల్లా 5గురు కౌలు రైతులు కలిసి ఒక గ్రూప్ కింద ఏర్పడాలి. జాయింట్ లయబిలిటీ గ్రూప్ అనేసి అధికారులు అయితే ఒక గ్రూప్‌ని అయితే ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా కౌలు రైతులందరూ కూడా 5గురు చొప్పున గ్రూప్ కింద ఏర్పడి మీరు బ్యాంక్‌లో లోన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా లోన్‌కి అప్లై చేసినప్పుడు మీరు ఏదైతే కౌలు రైతు కార్డు అప్లై చేసి లోన్ తీసుకుంటున్నారో ఆ ల్యాండ్ పైన ఆల్రెడీ యజమాని బ్యాంక్ నుండి లోన్ తీసేసుకున్నా సరే ఇక్కడ 5గురు కలిసి లోన్ అయితే కడతారు కాబట్టి మీకు బ్యాంకులు లోన్ అనేవి మంజూరు చేస్తాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన ఇష్యూ వచ్చేసి 5గురికి కలిపి కేవలం 2,00,000 లోన్ మాత్రమే బ్యాంకులనేవి మంజూరు చేస్తాయి. ఇలా 2,00,000 మాత్రమే లోన్ అనేది శాంక్షన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరికి వచ్చేసి కేవలం 40,000 రూపాయలు మాత్రమే లోన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా లోన్ అనేది తీసుకున్న తర్వాత అందరూ కూడా తిరిగి ఆ లోన్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు 5గురు ఉన్నప్పుడు ఏ ఒక్కరో లోన్ అనేది కట్టలేదంటే మిగిలిన నలుగురిని కూడా ఆ బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. ఆ అమౌంట్ అనేది మీరే కట్టేయండి అని. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇలా లోన్‌కి అనేది అప్లై చేసినప్పుడు. ఒకవేళ మీకు నమ్మకం ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే గనక ఇలా ఇష్యూ వచ్చినప్పుడు 5గురు గ్రూప్ కింద అయితే ఏర్పడి ఇలాంటి లోన్‌లకైతే అప్లై చేసుకోండి. నాకు తెలిసిన కొన్ని వివరాలైతే ఈ వీడియోలో అయితే చెప్పాను. పూర్తి వివరాల కోసం మీరైతే దగ్గరలోని అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని అయితే అంటే మీ రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే ఉంటారు కదా! వారినైతే కలిసి వివరాలైతే తెలుసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.